అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ దేశాలలో అసలు ఏం జరుగుతుంది మరియు దానివల్ల భారతదేశం ఎలాంటి ప్రభావానికి లోనవుతుంది, సో ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరైతే అమెరికా భారతదేశంలోని అమెరికా అంబాసిడర్ అంటారు. అంబాసిడర్ అంటే హై కమిషనర్. అమెరికా హై కమిషనర్ భారతదేశంలో ఉంటారనమాట. సో యుఎస్ ఎంబసీలో ఇలాంటి వాటిలో ఉండే అతని పేరు సెర్గో. ఇతను రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ను సందర్శించడం జరిగింది అతని ఫ్యామిలీతోని. సో అక్కడ ప్రదర్శించిన తర్వాత కాశ్మీర్ గురించి మాట్లాడుతూ కాశ్మీరు భారతదేశంలోని అంతర్భాగమే అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఇమ్మీడియట్గా అక్కడున్న అంటే పాకిస్తాన్లోని అమెరికా హై కమిషనర్కు నోటీసులు పంపడం జరిగిందనమాట. ఎందుకు పంపడం జరిగిందంటే సెర్గో వ్యాఖ్యలు మాకు అభ్యంతరకరం అని చెప్పి ఒకంత సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏదో లెటర్ వివరణ కోరుతూ లెటర్ రాయడం జరిగింది. సరే దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పారు తర్వాత విషయం. కానీ సెర్గో మాత్రం కాశ్మీరు పూర్తిగా భారతదేశ అంతర్భాగం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సెర్గో వ్యాఖ్యలను ఎలా చూడాలి? సో సెర్గో వ్యాఖ్యలు అనేది అమెరికా వ్యాఖ్యలు లెక్క చూడాలని చెప్పి చాలా మంది చెప్తున్న మాట అనమాట. ఇంకొక విషయం ఏంటంటే సెర్గో ఇతను ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి బాగా హైలైట్ అవుతున్న వ్యక్తి అనమాట. ఇతను ఇంకొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఏంటంటే G7 దేశాలు అని చెప్పి లాస్ట్ జూన్ సంథింగ్ జూలై ఆ టైంలో ఫ్రాన్స్ లో జరిగిందనమాట G7 దేశాల యొక్క సమ్మిట్. ఆ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కావడం జరిగింది. సో G7 దేశాలతో పాటు కొన్ని దేశాలకు ఆహ్వానం పలుకుతుంటది ఆతిథ్య దేశం. సో అలా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆహ్వానం దక్కడం జరిగింది. అతను వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రంప్ తో మీట్ కావడం జరిగింది. అసలు బిఫోర్ ప్లానింగ్ ఏంటంటే ప్రెస్ కు క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి అక్కడ అనుకున్నారనమాట. అనుకున్న తర్వాత ట్రంప్ అనుకోకుండా దాన్ని మర్చిపోయి ఎనీ క్వశ్చన్స్ అని చెప్పి అడగడం వల్ల ఆ కాన్ఫరెన్స్ దాదాపు 45 నిమిషాల పాటు సాగిందని చెప్పి, ఇందులో ప్లాన్ లేకున్నా కానీ ఆల్మోస్ట్ 45 నిమిషాలు ప్రెస్ మీట్ కొనసాగిందని చెప్పి సెర్గో ఇంకొక వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ గా సెర్గో ఎవరైతే అమెరికా కమిషన్ అంటే ఇండియాలోని అమెరికా కమిషనర్ కు ఆయన చైర్మన్ ఏదో ఉంటాడు అనమాట. సో ఆయన పేరే సెర్గో. ఇప్పుడు ప్రజెంట్ గా ఆయన బాగా ట్రెండింగ్ లో ఉండు. ఇంకొకటి ప్రజెంట్ గా జయశంకర్ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనమాట, విదేశీ వ్యవహారాల మంత్రి. ప్రజెంట్ గా రష్యా టూర్ లో ఉన్నాడు అనమాట. సో రష్యాతో ప్రజెంట్ గా భారతదేశం $100 బిలియన్ వాణిజ్యం కోసం ప్రయత్నిస్తుంది. ఇంకొకటి ఏంటంటే రష్యా ఒక ట్రైన్ మార్గం కూడా సరికొత్త ట్రైన్ మార్గం కూడా భారత్ కు ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. సో రష్యా నుంచి అంటే మాస్కో నుంచి తుర్కమిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియా, సో ఇలాంటి కొన్ని దేశాల నుంచి ఒక రైలు మార్గాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అది దాని గురించి ఏమన్నా డిస్కస్ చేసిరా? సో ఇలాంటి ఇంకొకటి ఏంటంటే $100 బిలియన్ వాణిజ్యం ఒకటి. ప్లస్ ఇప్పటికి కూడా భారతదేశం హైయెస్ట్ ఆయిల్ కొంటున్న దేశాలలో రష్యా అనేది చాలా అగ్రస్థానంలో ఉందన్నమాట ఇప్పటికి కూడా. సో 40% ఆయిల్ మనం ప్రజెంట్ గా రష్యా నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. సో వాళ్ళతోని మనం డాలర్తో కూడా ట్రేడ్ చేస్తలేము, ఈక్వల్ టు రూపీతోని ట్రేడ్ చేస్తున్నాం అనమాట. సో ప్రజెంట్ ఇంకా రష్యాతో వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడడానికి ప్రజెంట్ గా అయితే జయశంకర్ రష్యా టూర్ లో ఉన్నాడనమాట. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు వీసా ఇవ్వలేదు. గుజరాత్ ముఖ్యమంత్రికి భూపేంద్ర సింగ్ పాటిల్ కు వీసా ఇవ్వడం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది పూర్తిగా తెలంగాణకు అవమానం జరిగినట్టు, తెలంగాణ సమాజానికి అవమానం జరిగినట్టు అని చెప్పి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇందులో నిజంగా మరి తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగిందా? యాక్చువల్లీ జరిగింది ఏంటంటే అతను ఏదైతే లండన్ కు వెళ్ళడం జరిగిందో, సో లండన్ లో ఆయన ప్రెస్ మీట్లు, కొంత పెట్టుబడులు, సో పర్సనల్ కార్యక్రమాలు, సో ఇలాంటివన్నీ ముగించుకొని ఆ తర్వాత అమెరికా పర్యటన కూడా ఉండాల్సిందే. కొన్ని యూనివర్సిటీల్లో కొంత మీటప్ కార్యక్రమం కూడా
ఉండేదన్నమాట. కానీ అవన్నీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో కానీ రేవంత్ రెడ్డికి వీసా రాకపోవడం అనేది చాలా కొంత దురదృష్టకరం అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా మళ్ళా వేరే దేశాలకు వచ్చే ప్రయత్నం చేద్దాం. సో మనం ఎప్పుడైనా సో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా మెకా యాక్ట్లో చేరబోతుందా? సో డేంజర్ లైన్ టు ఇండియన్ అని చెప్పి చాలా అల్జీరా పేపర్ రాసిందనమాట. ఎందుకు ఇండియన్కు రెడ్ జోన్ ప్రకటిస్తుంది, ఎందుకు ఇండియా కొంత ఆందోళన చెందాల్సిన అవసరం ప్రజెంట్గా ఉందా అని చెప్పి అనుకుంటున్నారు. మెకా యాక్ట్ అంటే అందరికీ తెలిసిందే. ప్రజెంట్గా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిపి మెకా యాక్ట్ అనేది చెప్పి ఒక మెకా డిఫెన్స్ యాక్ట్ అని చెప్పి ఆ కూటమిలోకి రావడం జరిగింది. దీని సారాంశం ఏంటిదంటే ఈ 3 దేశాలపై ఎవరైనా బయట వాళ్ళు ఏ ఒక్క దేశంపై దాడి చేసినా ఈ 3 దేశాలు కలిపి వాటిపై దాడి చేస్తాయన్నమాట. సో ఇది ఎవరిపై దాడి చేసినా, ఏ దేశం దాడి చేసినా, టర్కీపై ఎవరు దాడి చేసినా, పాకిస్తాన్ పై దాడి చేసినట్టే సౌదీ అరేబియా దాడి చేసినట్టు. అప్పుడు రిటాలియేషన్ ఏముంటుంది? పాకిస్తాన్ ఎంటర్ అవుతుంది, సౌదీ ఎంటర్ అవుతుంది, టర్కీ ఎంటర్ అవుతుంది. సో ఈ 3 దేశాలు కలిపి వాటిని ఎదుర్కొంటాయి అన్నమాట. ఇది సారాంశం మెకా యాక్ట్. సో ఈ యాక్ట్ లోకి 2 దేశాలు వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నాయి. ఒకటి ఈజిప్ట్, ఒకటి నెక్స్ట్ బంగ్లాదేశ్ ఒకటి. వాళ్ళు బంగ్లాదేశ్ ను చేర్చుకునే ప్రయత్నం 100% చేయబోతున్నారని చెప్పి సమాచారం. ఇక్కడ ఎందుకు చేయబోతున్నారు బంగ్లాదేశ్ అంటే సింపుల్, బంగ్లాదేశ్ ప్రజెంట్ గా భారతదేశం పక్కనే ఉందన్నమాట. ఇంకా దీంట్లో ఇంకేముంది, భారతదేశం పక్కనే ఉంది. సో ఈ భారతదేశానికి సన్నిహితంగా ఉన్న ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆ దేశం నుంచి గొడవలు చేసి వెళ్ళగొట్టడం జరిగింది. సో బయట ఫండ్స్ ఇచ్చారని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు అనమాట. ఫండ్స్ ఇచ్చి ఆమె ప్రభుత్వాన్ని కూలదోసి ఇప్పుడు ప్రెసిడెంట్ గా తారిక్ రెహమాన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడైన తారిక్ రెహమాన్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా అక్కడ ప్రధానమంత్రి అన్నమాట. అతను షేక్ హసీనాపై కేసులు పెట్టి షేక్ హసీనాను మాకు ఉపయోగపాలని చెప్పి భారత్ పై చాలా ఒత్తిడి తేవడం జరుగుతుందన్నమాట. మనం చూస్తున్నాం చాలా. సో మరి ఈ మెకా యాక్ట్ లోకి ఎందుకు వెళ్ళాలని చెప్పి బంగ్లాదేశ్ ఆలోచిస్తుందని చెప్తే మేజర్ గా ఇండియన్ తో వచ్చిన సంబంధాల విషయంలోనే. ఒకవేళ షేక్ హసీనాను భారతదేశం ఇవ్వకపోతే అంటే ఆమె వెళ్తా అంటుంది. మొన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి బంగ్లాదేశ్ వెళ్తాను, డిసెంబర్లో వెళ్తాను, సో అక్కడే మరణం, నేను అక్కడే పుట్టాను, అక్కడే చనిపోతా, సరే నా మీద కేసులు ఏమైనా నేను ఎదుర్కొంటా, మళ్ళీ సేవ చేస్తా, మళ్ళీ ఎలక్షన్లో వస్తే నేనే గెలుస్తా. సో ఇలాంటి మాటలు చాలా చెప్పడం జరిగింది. మరి డిసెంబర్లో ఆమె వెళ్తుందా? సో అంతలోపు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్లీ ఇండియన్ విజిట్ కూడా ఉండే అనమాట. సో ఆ విజిట్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి అంటున్నారు. సో మళ్ళా సంబంధాలు, సో బంగ్లాదేశ్ ఇండో సంబంధాలు కొంచెం సెన్సిటివ్ గా మారడం జరిగింది అనమాట. ఈ క్షణంలోనే బంగ్లాదేశ్ ను ఈ టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా వాళ్ళ గ్రూప్ లోకి చేర్చుకుంటే పక్కనున్న భారతదేశానికి ఎంతవరకు ఇబ్బంది అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ పక్కన ఉంది, అది మెకా యాక్ట్ లోకి ఉంది. సో బంగ్లాదేశ్ కూడా ఉంటే కానీ కొంచెం రక్షణ పరంగా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ గా పాకిస్తాన్ లో అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ లో ప్రజెంట్ గా ఏం జరుగుతుంది? పాకిస్తాన్ లో ప్రజెంట్ గా ఇమ్రాన్ ఖాన్ విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాన్, పిటిఐ అంటారు అనమాట ఇమ్రాన్ ఖాన్ పార్టీ. సో అతను రీసెంట్ గా అధికారంలోకి రావడం కూడా జరిగిందనమాట. ఆ తర్వాత అధికారం కోల్పోయి ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ గా జైల్లో ఉన్నాడు. జైల్లో అతనిపై లేదన్నా 100 కేసులు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న ప్రభుత్వం చాలా కేసులు పెట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి అడియాలా జైల్లో ఉన్నాడు అనమాట. నాకు తెలిసి అది రావల్పిండిలో ఉంటుండొచ్చు. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. అడియాలా జైల్లో గత 3 సంవత్సరాల నుంచి అక్కడ
బందీగా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్. సో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య విషయంలో చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సందేహాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ చనిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది అయితే కన్ను కోల్పోవడం అని చెప్పడం జరిగింది. సో ఇలా ఆయన ఆరోగ్య విషయంలో పలు రకాల వదంతాలు, పలు రకాల పేపర్లు ప్రపంచమంతా రాయడం జరిగింది. అయితే ఇంతకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇమ్మీడియట్ గా ఇమ్రాన్ ఖాన్ ను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సో అక్కడే ఉండాలని చెప్పి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ను షిఫా, నాకు తెలిసి ఇస్లామాబాద్ లో ఉంటుంది, షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లోకి ఇమ్రాన్ ఖాన్ ను తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి ఇమీడియట్ గా మళ్ళీ రిటర్న్ గా అడియాలా జైల్ కు తీసుకురావడం జరిగింది. అక్కడ మెడికల్ రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే ఇమ్రాన్ ఖాన్ చాలా ఫిట్ గా ఉన్నాడు, అసలు అతనికి ఏం ప్రాబ్లం లేదు, చిన్న చిన్న లైట్ గా బీపీ రైజ్ అవుతుంది, డౌన్ ఫాల్ అవుతుంది, దానికి టాబ్లెట్స్ ఇస్తున్నామని చెప్పి, అంతకు మించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ ఇమ్రాన్ ఖాన్ ను మళ్ళీ అడియాలా జైలుకు తరలించడం జరిగిందనమాట. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీద ప్రజలకు చాలా సానుభూతి పెరిగిందా అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్స్ లో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ దాదాపు 93 సీట్లు గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్లీ హైయెస్ట్ సీట్లు గెలిచిన ఇండివిజువల్ పార్టీ ఏంటంటే పీటీఐ. అయినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది అనమాట. వాళ్ళకు వచ్చిన సీట్లు 93. జనరల్గా ఏంటంటే 166 రావాలి, ఆల్మోస్ట్ 300, 350, 360 దాకా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ, ఇక్కడ మనం లోక్సభ ఎలానో అక్కడ పాకిస్తాన్ అసెంబ్లీ అంటారు అనమాట. సో ఆ అసెంబ్లీలో 166 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. సో మరి వేరే పార్టీలు ప్రజెంట్ గా ఏమవుతున్నాయంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ ఈ పార్టీ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అంటే ఇది బెనజీర్ భుట్టో, ఆసిఫ్ జర్దారీ, బెనజీర్ భుట్టో పార్టీ అన్నమాట. సో ఈ రెండు పార్టీలు కలిసి అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ గా వాళ్ళే అధికారంలో ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, కొంత సంయమనం పాటించాలని చెప్పి పాకిస్తాన్ అసెంబ్లీలో బెనజీర్ భుట్టో కొడుకు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ గా కొంత బలూచిస్తాన్ ఇష్యూ ప్రజెంట్ గా అక్కడ చాలా వివాదాస్పదం అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ ఇప్పుడు ప్రజెంట్ గా చాలా వివాదాస్పదం అవుతుంది. సో కొంత పాకిస్తాన్ లో మాత్రం కొంచెం ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి ప్రజెంట్ గా. నెక్స్ట్ థాయిలాండ్ లో బాంబులు, మరి ఈ కుట్ర ఎవరు చేస్తారేమో కానీ దాదాపు 51 ప్లేస్ లో థాయిలాండ్ లో బాంబులకు కుట్ర పన్నారని చెప్పి థాయిలాండ్ పోలీసులు పసిగట్టారు. సో అక్కడ కొంత బాంబులు కూడా పేలాయని చెప్పి చెప్తున్నారు. థాయిలాండ్ లో రీసెంట్ గా మనం ఒక ఇష్యూ కూడా చూడడం జరిగింది. అక్కడ ఒక స్టూడెంట్ దాదాపు 12 మంది 15 మందిని గన్ తీసుకెళ్లి అక్కడ స్టూడెంట్స్ చంపడం జరిగింది అనమాట. సో ఆ విషయంలో థాయిలాండ్ చాలా రివోక్ చేసింది, గన్ కల్చర్ ను తగ్గించాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను అమెండ్మెంట్ అమల్లోకి రావడం జరిగింది. మరి ఇమీడియట్ గా మరి బాంబుల కల్చర్, బాంబులకు కూడా కొంత ఇబ్బందిగా ఇక్కడ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చైనా చూద్దాం. చైనాలో ప్రజెంట్ గా హ్యూమనాయిడ్ రోబోట్స్ ఒక సమ్మిట్ జరుగుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది ఈ సమ్మిట్. ఎందుకంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ అక్కడ చాలా విషయాలలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా అక్కడ పోటీలు జరుగుతున్నాయి, స్పోర్ట్స్ పోటీలు కూడా జరుగుతున్నాయి. ఈ రోబోట్స్ మధ్య కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నారు అనమాట. సో అక్కడ ఈవెంట్స్ లో ఉసేన్ బోల్ట్, మనందరికి తెలిసిందే, ఫాస్టెస్ట్ మ్యాన్ గా ఒక చరిత్ర సృష్టించిన జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ యొక్క రికార్డును ఈ హ్యూమనాయిడ్ రోబోట్లు చేజ్ చేయడం జరిగింది. ఉసేన్ బోల్ట్ యొక్క రికార్డు ఏంటంటే 9.58 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, 9.58 ఇస్ ద వరల్డ్ రికార్డ్ 100 meters లో. దాన్ని ఈ హ్యూమనాయిడ్ రోబోట్ కేవలం 9.39 సెకండ్లోనే అధిగమించడం జరిగింది అనమాట. సో రోబోట్ కాబట్టి హ్యూమన్ కు పాసిబుల్ కాదు, ఎందుకంటే 9.58
హుస్సేన్ బోల్ట్ రికార్డ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ గా అట్లా నడుస్తుంది. ఆయన ఇప్పుడు నాకు తెలిసి బీజింగ్ లో అనుకుంటా ఆ రికార్డు. ఎస్, ఆ రికార్డు బీజింగ్ లో చేసిండు. సో బీజింగ్ లే హుస్సేన్ బోల్ట్ రికార్డు 2008 ఒలింపిక్స్ లో చేయడం జరిగింది, రికార్డు, వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. మరి అదే బీజింగ్ లో ప్రెసెంట్ గా ఈ రోబోట్స్ తోని చైనా వాళ్ళు ఆయనను బీట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇంకేమందో, జాంబియాలో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక కావడం జరిగింది. ఇచ్చిమండ అతను పాత ప్రెసిడెంటే. సో మళ్ళీ గెలవడం జరిగింది, లుసాకా క్యాపిటల్. సో ఇది ఆఫ్రికా. సుడాన్ లో ఇష్యూ జరుగుతూనే ఉంది. అక్కడ పారా మిలిటరీ ఫోర్స్ కు ప్లస్ మిలిటరీ ఫోర్స్ కు రెండింటి మధ్యనే గొడవలు జరుగుతుంది. డిఆర్ కాంగోలో ఎబోలా అనేది చాలా విపరీతంగా నడుస్తూనే ఉంది. నెక్స్ట్ ఇది మిడిల్ ఈస్ట్ వెళ్దాం. సో ఇది ఆఫ్రికా, ఈజిప్ట్. సో మిడిల్ ఈస్ట్ కు ఒకసారి వద్దాం. ఇది మిడిల్ ఈస్ట్ దేశాలు. సో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పర్టికులర్లీ సిరియా. మనం ఒకసారి సిరియా గురించి చూద్దాం. ఎస్, సిరియా. ఇది సిరియా. ప్రజెంట్ గా సిరియాను స్పాన్సర్ టెర్రరిజం అనే కంట్రీ నుంచి అమెరికా తొలగించడం జరిగింది. అంటే ఇదివరకు స్పాన్సర్ టెర్రరిజం చేస్తున్న దేశాల లిస్టులో సిరియా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకు రిమూవ్ చేయడం జరిగిందంటే అక్కడున్న ఎవరైతే బషీర్ ఉన్నాడు, అతని పేరు బషీరు. సో అతను రష్యాకు అనుకూలంగా ఉన్న ప్రెసిడెంట్ అన్నమాట. సో అతనిపై ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. అతను పారిపోయి ఇప్పుడు రష్యాలో తలదాచుకుంటున్నాడు. సో తర్వాత కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది, బషీర్గా అతని పేరు. సో ఆ కొత్త ప్రెసిడెంట్, నాకు తెలిసి అతని పేరు చూద్దాం ఒకసారి కరెక్ట్ గా. సో అది కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అమెరికాకు చాలా అనుకూలమైన ప్రెసిడెంట్ అన్నమాట. సో అతను ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరా. సో ఇప్పుడు అతను ప్రెసిడెంట్, ముందు అధ్యక్షుడేమో బషీర్ అల్ అసద్. సో వీళ్ళు అహ్మద్ అల్ షరా ప్రెసిడెంట్ గా సిరియా ప్రెసిడెంట్. సో అతను అమెరికా గుప్పెట్లో ఉన్న ప్రెసిడెంట్ అన్నమాట. సో అతను ఉండడం వల్ల అమెరికా స్టేట్ ఆఫ్ స్పాన్సర్ టెర్రరిజం నుంచి తొలగించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకేం చూద్దాం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ఎస్, మిడిల్ ఈస్ట్ లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ మరియు ఇరాన్, ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా సస్పెండ్ కావడం జరిగింది. యుఏఈ సస్పెండ్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ $28 బిలియన్ ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఉంటుంది అనమాట. జబర్ అలీ, ఇది దుబాయ్లోని ఒక పోర్ట్. సో జబర్ అలీ నుంచి ఇక్కడ ఇరాన్లోని పోర్టుకు బాంద్రా అబ్బాస్. సో ఇది జబర్ అలీ నుంచి బాంద్రా అబ్బాస్. సో ఇది మంచి వాణిజ్యం ఉండే యుఏఈ. సో వీళ్ళిద్దరూ పర్టికులర్లీ యుఏఈ సస్పెండ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 బాలిస్టిక్ క్షిపణులు యుఏఈలో ఇరాన్ వేసిందని చెప్పి ఇరాన్ పై ఆక్షేపించడం జరిగింది. దానికి అనుగుణంగా మా దేశాల మధ్య వాణిజ్యం ఉండదని చెప్పి సస్పెండ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దీన్ని ఇరాన్ పూర్తిగా ఖండించడం జరిగింది. ఇరాన్ మేము వేయలేదని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ఖండించడం, ఇక్కడ యుఏఈ ఇంతలా రియాక్ట్ కావడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అంతకుముందు ఈ చర్య జరగక ముందు ఏం జరిగిందంటే యుఏఈ ఇరాన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ విషయంలో అంటే
తమపై దాడి చేయొద్దు. అంటే ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో యుఏఈపై దాడి చేయకుండా మీకు సంబంధించిన ఏదైతే ఆస్తులు కానీ బంగారం కానీ మీకు ఒప్పచెప్తాం. సో లిటరల్గా చెప్పాలంటే ఇరాన్ కాళ్ళ మీద పడ్డది అని చెప్పి చాలా పత్రికలు రాయడం జరిగింది. సో మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ దీనివల్ల యుఏఈకి చాలా కొంత ఆందోళన చెందడం జరిగింది. అసలు మేము ఇరాన్ను మాపై దాడి చేయకుండా మేము బంగారం ఆస్తులను రిలీజ్ చేయడం, సో ఇలాంటి వార్తలు రాయేసరికి అమెరికా కోపం వస్తుంది ఇమీడియట్ గా. సో ఇవన్నీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని దాదాపు అమెరికా చెప్పు చేతుల్లో ఉండే దేశాలు. యుఏఈ కానీ, సౌదీ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, దుబాయ్ కానీ. సో ఇలాంటి ఈ దేశాలన్నీ అమెరికాకు చెప్పు చేతుల్లో ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలు. ఇరాన్తో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఇరాన్ను మాపై దాడి చేయకుండా అమెరికాకు సంబంధం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయినట్టు వార్తలు రావడం వల్ల ఇమీడియట్ గా యుఏఈ ఇంతలా రియాక్ట్ కావడం జరిగింది. ఇమీడియట్ గా పూర్తిగా రెండు దేశాల వాణిజ్యాన్ని పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జాబర్ అలీ రిపోర్ట్ టు బాంద్రా అబ్బాస్ అన్నమాట. సో ఇది ప్రెసెంట్ గా వాళ్ళకు వాణిజ్యం బాగా నడుస్తుంది. ఇది మిడిల్ ఈస్ట్ సంగతులు. నెక్స్ట్ టర్కీ. ఎస్, ప్రజెంట్ గా టర్కీ అది నాటో కంట్రీ. టర్కీ అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు, నాటో కంట్రీ. మళ్ళా ఇంకొకటి ఏంటంటే అది రీసెంట్ గా మెక్కా యాక్ట్ లో కూడా రావడం జరిగింది అనమాట. సో టర్కీ విమానాలు అసాధారణ కదలికలు భారతదేశం మరియు పాకిస్తాన్ వైపు రావడం జరిగిందని చెప్పి ఇంటెలిజెన్స్ గుర్తించడం జరిగింది. దీనిపై రెడ్ అలర్ట్ భారతదేశానికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ మధ్య కాలంలో ఏదైతే యాక్ట్ జరిగిందో, సో ఆ యాక్ట్ తర్వాత పాకిస్తాన్ కు టర్కీ చాలా డ్రోన్స్ పంపించడం జరిగింది. చాలా విపరీతమైన ఆయుధ సామాగ్రిని కూడా పాకిస్తాన్ కు ధారాళంగా ఇవ్వడం జరిగిందని చెప్పి వార్తలు అయితే ఇంటెలిజెన్స్ మాత్రం కనుగొనడం జరిగిందని చెప్పి కొన్ని వార్తా పత్రికలు ఇవ్వడం జరిగింది. ఇది ఎస్, జర్మనీకి వద్దాం, యూరప్కి వెళ్దాం. సో యూరప్ లోని అసలు జర్మనీలో ఏఎఫ్డి పార్టీ చాలా ప్రభావితం చూపిస్తుంది. అసలు ఏఎఫ్డి పార్టీ అంటే ఏంది? అసలు నాజీస్ కు సంబంధించిన నాజీ మూలాలు ఉన్న పార్టీ ఏఎఫ్డి పార్టీ. సో ఈ పార్టీ మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా మంచి సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ లో అధికారం పొందుతుందని చెప్పి పబ్లిక్ పోల్స్ రిపోర్ట్ రావడం జరిగింది. అదేంటంటే శాంక్సోనా అనే స్టేట్ లో ఏఎఫ్డి పార్టీ చాలా ముందంజలో ఉంటుంది, ఈ స్టేట్ ను కూడా కైవసం చేసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్ గా అక్కడ ప్రచారం కూడా చాలా జరుగుతుంది అనమాట. ఏఎఫ్డి పార్టీ ఎల్సీ వెల్డే ఆమె అధ్యక్షురాలు. సో కొంత నాజీ మూలాలున్న పార్టీ. యాక్చువల్లీ నాజీ పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. సో అలాంటి ప్రభావితం ఉన్న పార్టీని ఎస్, అమెరికా కెనడా రెండు దేశాల మధ్య టారిఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా పీక్స్ కి చేరడం జరిగింది. ఏకంగా కెనడియన్ గూడ్స్ పై దాదాపు $20 బిలియన్ వరకు 50% టారిఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వేయడం జరిగింది. చాలా ఆందోళనకరమైన విషయం, కెనడాకు చాలా ఆందోళన. ఎందుకంటే ఏకంగా 50% దట్టు మిత్రదేశం అని చెప్పి చెప్పుకుంటారు. సో 50% టారిఫ్ $20 బిలియన్ వరకు కెనడియన్ గూడ్స్ పైన అయితే, అంటే కెనడియన్ వస్తువులు అమెరికాకు వచ్చే $20 బిలియన్ వరకు 50% టారిఫ్ వేయడం జరిగింది. ఎస్, డెన్మార్క్ ప్రెసిడెంట్ ఆమె కొంత రీసెంట్ గా కొంత వార్తల్లోకి రావడం జరిగింది. చెప్తా. డెన్మార్క్ ప్రెసిడెంట్ ఎస్ ఫ్రెడరిక్. ఎస్, డెన్మార్క్ ప్రెసిడెంట్ ఉన్నారంట ఫ్రెడరిక్. డెన్మార్క్ సంబంధించిన
ఆమె ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరు పెద్ద ఆమె లేడీ. సో ఆమె అందం విషయంలో చాలా వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నమాట సోషల్ మీడియాలో. సో ఆమె తీవ్రంగా స్పందించడం జరిగింది. నేను 50 ఏళ్ళ సంవత్సరాలు